పోయిన వారం మనం ఏం చదువుకున్నాము మన వాక్యంలో? కన్నీటితో చేసే ప్రార్థన. ప్రార్థన అంటే ఏమిటి? ఏ ప్రార్థనకు దేవుడు సమాధాన పరుస్తాడు? ఇంతకు కన్నీటితో చేసే ప్రార్థనకు ఎందుకంత ప్రాముఖ్యం ఉంది? కన్నీటి ప్రార్థనను దేవుడు చూస్తాడంట. హిజ్కియా ఎలా చేశాడు ప్రార్థన? ఏకాంతంగా చేశాడు. ఏకాంత ప్రార్థనను దేవుడు వింటాడని. ఎలా చేశాడు? యథార్థ హృదయంతో చేశాడు ఆయన. అలాంటి ప్రార్థనకు దేవుడు సమాధాన పరుస్తాడని. తర్వాత, అయ్యా నేను చేసిన మేలులను బట్టి కాదు, నా గొప్ప కాదు, నేను చేసిన పుణ్యకారాలు కాదు, కేవలం నీ యొక్క కృప ఉంటే చాలు, నాకు నీ కృప కావాలి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ దేవుని కృపకు మనము ప్రార్థన చేయాలని, అలాగే మనమైతే పరిశుద్ధంగా ఉండాలని, ఎలాంటి తప్పిదాలకు ఎలాంటి సైతాను శోధనలకు లోను కాకుండా పరిశుద్ధంగా ఉండాలని, తర్వాత మన ఒక్కరమే కాదు మన సంఘం కూడా బాగుండాలని ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఇవన్నీ చూసాం. ఇంతకు ఎప్పుడు చేయాలి అనేది లాస్ట్ వారం చెప్పలేదనుకుంటా. ఎప్పుడు చేయాలి ప్రార్థన ఎక్కువగా? ఏ సమయంలో చేయాలి? చీకట్లో, పెందలకాడ. ఎందుకంటే యేసు ప్రభు కూడా ఎప్పుడు చేసేవాడు ఎక్కువ? పెందలకాడనే చేసేవాడు. ఒక మాట చూడండి దావీదు కీర్తనలో, ఎందుకు పెందలకాడనే అని చెప్పేసి ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఏంటంటే ఉదయకాలానే మనము ప్రార్థన చేసి దేవునికి సిద్ధం చేసి పెట్టాలి. మన ప్రార్థన, మన విన్నపాలు, మనం ఏమైతే దేవునికి విన్నవించుకున్నామో అవన్నీ ఉదయాన్నే దేవునికి మొరపెట్టుకున్నామంటే ఖచ్చితంగా అవి మన జీవితంలో నెరవేరుతాయి. ఇంతకు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. చేయకపోవడం కూడా ఒక పాపం. ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపమే అని సమూయేలు గారు చెప్తారు. సమూయేలు గ్రంథంలో చూడండి ఆ మాట కూడా. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం చూడండి. నా మటుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. చూడండి, ప్రార్థన చేయకపోవడం ఏమంట? ఒక పాపమే. నోరు తెరిచి మనం అందరము దేవుణ్ణి ప్రార్థించాలి. ఒకవేళ ప్రార్థించకపోవడం కూడా ఒక రకంగా అది ఏమవుతుందంట? పాపం కిందకే లెక్క. చూడండి, ఇది అన్నీ మనము పోయిన వారం ధ్యానించాం. ఈరోజు మన యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము చూడండి. మన జీవితంలో అన్నీ మనం అనుకుంటే జరిగిపోతుంటే ఏమన్నా ఉంటుందా? మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి మన జీవితంలో చేస్తాడు. ఎందుకు చేస్తాడు అలా, దేనికోసం అనేది ఈరోజు మన వాక్యం. చూడండి, ఆ వాక్యానికి మనం ఏం పేరు పెట్టుకున్నాము? ప్రతి సమయానికి ప్రతి పనికి ఒక కాలం కలదు, ప్రతి ప్రయత్నమునకు తగిన సమయం ఉంది. చూద్దాం. ప్రసంగి రాసిన గ్రంథము ప్రతిదానికి సమయం కలదు అనే మాట ఈరోజు మనం ధ్యానిస్తాం. ప్రతిదానికి సమయం కలదు. ప్రసంగి రాసిన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం కాదు, 6వ వచనం చూడండి. ప్రతి సంగతి విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయు
కీడు బహుభారమగును. చూడండి, ప్రతి సంగతి విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. ప్రతి విషయానికి ప్రతి సంగతికి ఒక సమయమందు పెట్టాడు దేవుడు. ఒకవేళ ఆ సమయం పెట్టలేదనుకో ఏమవుతుందంట, మనుషులు మాట వినరు, మనుషులు చేసే కీడు చాలా ఎక్కువవుతుంది. అన్నీ మనం అనుకున్నట్టే చేసుకుంటూ పోతుంటే ఏమవుతుంది, మనం ఉంటాం మాట, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతూ ఉంటే మనం వింటామా? అందుకే ప్రతిదానికి ఒక సమయం పెట్టాడు. ఇంతకు ప్రతిదీ అంటే ఏమిటి అనేది ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. వాక్య సహాయమై ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన తండ్రి, సర్వశక్తి గల దేవా, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయమందు నీ మాటలు ధ్యానించుచుండగా ప్రభువా, అల్పుడను అయోగ్యుడైన నన్ను కూడా తండ్రి నీ వాక్యాన్ని బోధించుటకు ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, నన్ను మరుగు చేసి నీ మాటలతో నువ్వే మాట్లాడించి ప్రభువా తండ్రి మీరే మహిమ పొందమని, ఇదిగో తండ్రి నీ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మీయంగా బలపడచ్చు, ఆత్మీయ మేలులు పొందొచ్చు, ఆశీర్వాదకంగా మార్చమని ప్రభా ఈ వాక్యాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. చూడండి, ఈ మాటలన్నీ ప్రసంగి గారు చెప్తున్నారు. అయ్యా, ప్రతి ఒక్క కార్యానికి, ప్రతి ఒక్క సంగతికి, ప్రతి ఒక్క విషయానికి ఒక సమయం అంటూ ఉందయ్యా. ఆ సమయంగిన మనకు లేదనుకో, అన్నీ మన ఇష్టానుసారంగా జరుగుతున్నాయనుకో, మనుషులకు బహు కీడు జరుగుతుందంట. అసలు మనుషులు వినరు మాట. ఇంతకు ఆ ప్రతి సంగతి అంటే ఏమిటి అనేది ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, 3వ అధ్యాయానికి రండి ఒకసారి. ప్రసంగి రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటూ వద్దాము. చూడండి, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు. చూడండి అయ్యా, మనం చేసే ప్రతి దానికి ఏదైనా కానీ మనం చేసే ప్రతి పనికి ఏముందంట, సమయం ఉంది. ఈరోజు నేను ఏదైనా ఆశపడ్డాననుకో, అది ఈరోజు నాకు దక్కకపోవచ్చు, కానీ అది దక్కే సమయం అంటూ ఒకటి ఉంది, దానికోసం మనం కష్టపడాలి అని చెప్పి ఈ వాక్యం యొక్క వివరణ. చూడండి, ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు కలదు. ఆకాశం కింద అంటే భూమి మీద ఉన్నటువంటి మనకు, పక్షులకు, జంతువులకు, జలచరాలకు ప్రతి దానికి ఒక ప్రయత్నం చేసే సమయం ఉంది. మనం ఎప్పుడంటే అప్పుడు కావాలంటే అది మనకు దక్కదు, దానికి ఒక ప్రయత్నము, ఒక సమయము ఉంది. ఇంతకు కొన్నిటికి దేవుడు ఏర్పరిచాడు ఆ సమయం. చూడండి, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగివేయుటకు. చూడండి, పుట్టడానికి ఒక సమయం ఉంది, చచ్చుటకు ఒక సమయం ఉంది, నాటుటకు, నాటిన దానికి పెరిగివేయుటకు. చూడండి, పుట్టుటకు ఒక సమయం అంటే ఇదిగో మనము ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ సమయం పుట్టాలి కూడా దేవుడు రాసి పెట్టి ఉంటాడు. మనం ఒకసారి గమనిస్తే అబ్రహాముకు ముందే చెప్పాడు, ఇదిగో రాబో కాలానికి నీకు ఒక కుమారుడు పుడతాడు, రాబోయే ఈ సమయానికి అంటే వచ్చే సంవత్సరం నీకు ఒక కుమారుడు పుడతాడు, అతనికి ఇసాకాను కూడా పేరు పెడతావు అని ముందే చెప్పాడు. ఒక సమయాన్ని కేటాయించాడు. యేసు ప్రభు పుట్టక మునిపే, కొన్ని వేల సంవత్సరాలకు మునిపే ఇదిగో కన్య మరియా గర్భము ధరించి కుమారుని కంటాది, అతనికి యేసు అని పేరు పెడతారు, రక్షకుడు అనే పేరు పెడతారని ఆయన ముందే రాయించాడు. పుట్టుటకు ఆయన ఒక సమయాన్ని ఏర్పరిచాడు. చావడానికి కూడా అంతే. కొంతమంది దేవుడు ఏర్పరిచింటాడు, కొంతమంది మనుషులు కూడా చనిపోతుంటారు, కొట్లాడుకొని చంపుకొని. కానీ ప్రతిదానికి ఒకటి కేటాయించబడింది. చూడండి, పుట్టుటకు, చచ్చుటకు ఒక సమయం ఉంది. అలాగే నాటుటకు, నాటబడిన దానిని పెరిగివేయుటకు. ఏం నాటుతాము? పొలాలు ఉన్నాయి కదా, పొలాలను నాటుటకు ఎప్పుడంటే అప్పుడు నాటుతామా? వానాకాలం వస్తే నాటుటకు, ఎండాకాలం వస్తే నాటి దానిని పెరిగివేయనికి ఒక సమయం ఉంది. దేవుడు ఏర్పరిచిన సమయాలు. అది కాకుండా నా ఇష్టానికి నేను నా ఇష్టం వచ్చినప్పుడు నాటుతానని చెప్పి మనం నాటానికి ఏమవుతుంది? దాని యొక్క పంట
దిగుబడి తగ్గిపోతుంది. దేవుడు ఏర్పరిచిన ప్రతి దానికి ఒక సమయం ఉంది. చూడండి, అదే మనం మందులు కూడా వేసుకునేటప్పుడు ఎప్పుడు వేసుకుంటాము? కొన్ని తినకముందు వేసుకోవాలి, కొన్ని తిన్న తర్వాత వేసుకోవాలి అని డాక్టర్ ముందే చెప్తాడు. లేదు నేను అన్నీ తిన్న తర్వాతనే వేసుకుంటా, లేదా అన్నీ నేను తినకముందు వేసుకున్నా అంటే ఏమవుతుంది? ఆ, మందులు వేసుకునే కానీ మనం పోతాం. చూడండి, అది దేవుడు ఏర్పరిచాడు మనకు జీవితంలో. మందులు కూడా, మందు కనిపెట్టే మనిషి ఈ మందు ఎప్పుడు వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, దేనితో వేసుకోవాలని చెప్పి రాయించాడు. అందుకే దేవుడు కూడా మన జీవితంలో పుట్టడానికి ఒక సమయం ఉంది, చచ్చుటకు సమయం ఉంది, ఇదిగో పంట వేసడానికి ఒక సమయం ఉంది, ఆ పంట వేసుకున్న దానికి పెరికి వేయడానికి ఒక సమయం ఉంది అని చెప్పి రాయించాడు. చూడండి, ఇంకా చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు కూడా సమయం ఉందంట. అయ్యా, చంపడానికి కూడా ఒక సమయం ఉంది. చూడండి, బాగు చేయనికి ఒక సమయం ఉంది, పడగొట్టుటకు ఒక సమయం ఉంది, పడగొట్టిన దాన్ని కట్టుటకు ఒక సమయం ఉంది. ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయంటే దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి. చూడండి, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు సమయం కలదు. చూడండి, ఏడ్చడానికి కూడా ఒక సమయం ఉందంట. ఎప్పుడు ఏడుస్తారు? ఎప్పుడు ఏడుస్తారు? ఎక్కువ బాధలు ఉన్నప్పుడు మనం ఒక్కరే ఏడుస్తాం, కానీ చనిపోయినప్పుడు అందరూ వచ్చి ఏడుస్తారు. చచ్చిపోనికి కూడా, ఏడ్చడానికి కూడా దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. అయ్యా నువ్వు ఇప్పుడు ఏడ్చాలి అని చెప్పి. చూడండి, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యం ఆడుటకు కూడా. అయ్యా, నాట్యం ఎప్పుడు ఆడినాడంటే దావీదు కూడా ఒక చోట ఒక సందర్భంలో నాట్యం ఆడాడు. ఆ మందహాసం తీసుకొని వచ్చేటప్పుడు కూడా సంగీతంతోనో, నాదంతోనో, బూరతోనో ఊరేగించుకొస్తుంటే ఈయన నాట్యం ఆడాడు. మిగతా సమయాల్లో నాట్యం ఆడని ఉందా? లేదు. ఎందుకంటే దేవుడు ప్రతిదానికి ఒక సమయము ఏర్పరిచాడు. చూడండి, మనం కూడా నాట్యం ఆడుతుంటారు. మన వాళ్ళు ఎప్పుడు ఏడతారు? మన వాళ్ళు ఎప్పుడు ఆడతారు నాట్యము? పండగలు, పెళ్ళిళ్ళు, ఇలాంటి సందర్భాలలో మనం ఆడే నాట్యం ఏంటి? అది అల్లరితో కూడినటువంటి నాట్యము. దీనికి ఒక సమయం ఉంది. మన వాళ్ళు కూడా ఎప్పుడు వేస్తారు నాట్యము? పెళ్ళిళ్ళల్లో వేస్తారు. ఇది మనం ఏర్పరచుకునే సమయం. చూడండి, ఏడ్చుటకంట, ఏడ్చుటకు ఇది చూద్దాం ఇంకొకసారి. ఏడ్చుటకు, ఏడ్చే వారితో మనం కూడా ఏడవాలి. అదే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు ఏడ్చే కాడికి పోయి మనం కూడా బాధపడి వాళ్ళ యొక్క బాధతో మనం పంచుకోవాలి. ఒకసారి చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఏడ్చు వారితో ఏడుగుడి, ఒకడితోనొకడు మనసు కలిగి ఉండుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. అయ్యా, ఎవరైనా ఏడ్చేవారితో ఉంటే మీరు కూడా ఏడవండి. సంతోషంగా ఉన్నప్పుడు కూడా సంతోషంగా ఉండండి. ఇదిగో మీరు బుద్ధిమంతులమని, మేమేదో గొప్పలమని, మా దగ్గర డబ్బు ఉందని చెప్పి హెచ్చుకుపోకండి. అందరితో కలిసిమెలిసి ఉండండి అని చెప్పి ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఇక్కడ. అందుకే ఏడ్చే వాటికి కూడా ఒక సమయాన్ని దేవుడు పెట్టాడు. ఇదిగో నవ్వుటకు పెట్టాడు, దుఃఖించుటకు పెట్టాడు, నాట్యం ఆడడానికి కూడా దేవుడు ఒక సమయం అంటూ పెట్టాడు. చూడండి, నెక్స్ట్ వచనం. రాళ్ళను పారవేయుటకు, రాళ్ళను కుప్ప వేయుటకు, కౌగులించుటం మానుటకు కూడా దేవుడు ఏం పెట్టాడంట? సమయం పెట్టాడు. అయ్యా, రాళ్ళను ఏరని కూడా సమయం పెట్టాడంట. పొలంలో రాళ్ళు కనపడడానికి ఏం చేస్తారు మీరు? ఆ పనికిరాని రాళ్ళు అయితే తీసేసి పక్కన పెడతాం. మిగతా సమయంలో మనం పెడతాం. పనికిరాని భూమిలో ఉంటే పెడతాం మనము. మనకు పనికొచ్చే భూమిలో రాళ్ళు ఉన్నాయనుకో, తీసుకొని పక్కన పెడతాము. ఒకవేళ పనికొచ్చే భూమిలో రాళ్ళు ఉన్నాయనుకో, ఆ రాళ్ళు నీకు పనికి రాదనుకో, పారేస్తాము. పనికొచ్చాయనికి ఏం చేస్తాము? పనికొచ్చే రాయి కనపడిందంటే కుప్పలుగా పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే మళ్ళీ ఉపయోగపడతాయి కాబట్టి. చూడండి, ఆ రాళ్ళను కూడా ఏరడానికి ఒక సమయాన్ని పెట్టాడు. ఆ రాళ్ళను పారేయనికి ఒక సమయం పెట్టాడు. ఆ రాళ్ళను
కుప్పలు కుప్పలుగా వేయడానికి ఒక సమయం పెట్టాడు. మనము మన జీవితంలో కూడా ఎలా ఉండాలి? మనలో ఉన్నటువంటి ఆ బలహీనతలు కానీ, ఆ బాధలు కానీ తీసివేసి, పారవేసి, మన యొక్క గుండెను రాతి గుండెలాగా లేకోకుండా ఎలా మార్చుకోవాలి? మాంసపు గుండెలాగా మార్చుకొని, మాంసపు హృదయంలాగా మార్చుకొని, దేవుని యొక్క మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ రాతి గుండె లాంటి ఆ హృదయాన్ని తీసేయాలి, పారవేయాలి. దేవుని యొక్క మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. మనలో ఉన్నటువంటి బలహీనమైన మాటలు పక్కన పెట్టి, బలమైన దేవుని యొక్క మాటలు మన హృదయంలో పెట్టుకోవాలి. తర్వాత కౌగులించుకొనుట మానుటకు. ఏంటి కౌలుగించుకోవడం? ఎవరంటే వాళ్ళని కౌలుగించుకుంటామా? ఎవరిని కౌలుగించుకుంటాం మామూలుగా? మనకి ఇష్టమైన వారిని. శత్రువుని కౌలుగించుకుంటారని ఎవరన్నా పోయి? వాళ్ళు ఏమంటారు? శత్రు దగ్గరికి పోతానే వాళ్ళు ధూమ్ ధాముగా ఉంటారు ముందు పోతానే. ఈ కౌలుగించడం అంటే ఎదుటి వ్యక్తితో మనము సమాధాన పడుతున్నామని, ఎదుటి వ్యక్తితో మనము ప్రేమను చూపుతున్నామని, ఎదుటి వ్యక్తితో మనము ఇదిగో నీతో నేను మేలు కోరుకుంటున్నాను అని చెప్పి ఇదిగో కౌగులించుకుంటారు. మనది ఎక్కువ ఇవి ఎక్కువ తక్కువ జరుగుతాయి, కానీ విదేశాలలో అయితే ఎక్కువ ఏం చేస్తారు? షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇట్లా కౌగులించుకుంటారు. ఎందుకంటే అక్కడక్కడ సాంప్రదాయం ఇది. కౌగిలించుకోవడం అనేది ఒక సమాధానానికి గుర్తు. ఇదిగో మన ఇద్దరి మధ్య ఒక ఒప్పందానికి గుర్తు. దీనికి కూడా దేవుడు ఒక సమయాన్ని కేటించాడు. ఎప్పుడంటే అప్పుడు కౌగిలించుకొనకూడదు అని. చూడండి, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారివేయుటకు. అయ్యా, వెతుకుటకు ఒక సమయం ఇచ్చాడు, పోగొట్టుకోనికి ఒక సమయం ఇచ్చాడు, దాచుకొనుటకు, దాచుకున్న దాన్ని పారవేయటకు ఒక సమయం ఇచ్చాడు. చూడండి, ఏదైనా మనము మన జీవితంలో పోగొట్టుకున్నామనుకో, అది దానికి కూడా ఒక సమయం ఇచ్చాడు దొరకడానికి. మనం అనుకుంటుంటాం పోతే పోయిందిలే అని చెప్పి మనం బాధపడుతున్నాం అనుకో, ఇదిగో దానికంటే ఇంకా మంచిది మన జీవితంలో ఎదురు చూస్తూ ఉంటుంది. పోగొట్టుకున్న దానికి ఒక సమయం ఇచ్చాడు, దాన్ని దొరకనికి ఒక సమయం ఇచ్చాడు. చూడండి, కానీ మనం ఏం చేస్తాము? ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు బాగా డబ్బుల కోసం ఎక్కువ కష్టపడుతుంటాం. దేనికోసము? డబ్బుల కోసం, సంపాదించుకోవాలని చెప్పి. మనము లోకంలో అంతా సంపాదించుకొని మన హృదయంలో దేవుడు లేకపోతే ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. మత్తయి రాసిన సువార్తలో ఒక మాట చెప్తాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 39వ వచనం చూడండి. 10వ అధ్యాయము 39వ వచనం. తన ప్రాణమును దక్కించుకునివాడు దాని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకుని. చూడండి అయ్యా, ఈ లోకంలో నువ్వు దేన్ని సంపాదించుకోవాలంటే ఇదిగో యేసుక్రీస్తును సంపాదించుకోవాలి. లోకంలో ఉన్నదంతా సంపాదించుకున్నావు అనుకో, నీ ప్రాణం పోతే నువ్వు అనుభవిస్తావా? అనుభవించలేము. ఇదిగో యేసు ప్రభు యొక్క నామాన్ని మనం సంపాదించుకున్నాం అనుకో, మనం ఈ లోకంలో ఏం పోయినా కానీ ఆయన కృప మనల్ని సంపాదించుకుంటాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. చూడండి, చింపుటకు, కొట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకుగా సమయం పెట్టాడు. చింపుటకు అంట, ఏదైనా పనికిరాని వస్తువు చింపడానికి. పనికొచ్చే వస్తువు చింపుతారా? చింపరు. చింపడానికి ఒక సమయం పెట్టాడంట. పనికొచ్చే వస్తువు చినిగిపోయిందనుకో ఏం చేయాలని? కుట్టాలి. దానికి ఒక సమయం పెట్టాడు. ఏదైనా అసందర్భంగా మాట్లాడేటప్పుడు మనము మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. మనకు సంబంధం లేని విషయాలలో మనం మౌనంగా ఉండాలని మౌనంగా ఉండుటకు ఒక సమయం పెట్టాడు. చూడండి, తర్వాత మాట్లాడుటకు, ఇదిగో నువ్వు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడు, అనాలోచితంగా ఎప్పుడు ఏమీ మాట్లాడొద్దు అని చెప్పి ఒక ప్రతి సందర్భానికి, ప్రతి విషయానికి ఒక సమయమును దేవుడు కేటాయించాడు. చూడండి, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు దేవుడు సమయాలను కేటాయించాడు. అయ్యా, నువ్వు ప్రేమించాలంటే ఒక సమయం పెట్టాడు. ఎప్పుడు ప్రేమిస్తాం మనము? ఒక వయసు వచ్చిన తర్వాతనే మనం ప్రేమిస్తాం. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలుస్తుందా? తెలియదు. వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది, ప్రేమించడం ఎలాగో తెలుస్తుంది.
ప్రేమ అంటే ఇచ్చి పుచ్చుకోవడం, ఇష్టపూర్వకంగా జీవించడం. అది ఒక సమయం అంటూ పెట్టాడు. ద్వేషించడానికి కూడా ఒక సమయం పెట్టాడు. ఇష్టం లేకుండా ఎవరు జీవించలేరు. అలాంటి వారు ఏమవుతారు? ద్వేషించుకుంటారు. చూడండి, వాళ్ళకు కూడా ఒక సమయం పెట్టాడు. తర్వాత యుద్ధం చేయుటకు, సమాధాన పడుటకు కూడా ఒక సమయము ఉంది. యుద్ధం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు జరుగుతుంది కదా యుద్ధము. ఇదిగో వాళ్ళకు కూడా ఒక సమయం కేటాయించాడు. యుద్ధాలు ఎప్పుడు వస్తాయి? ఆధిపత్యం కోసమే వస్తాయి. మా మాట నెగ్గాలి, మా మాటనే నెరవేరాలి, మా ఇష్టంగా మీరు ప్రవర్తించాలని అనుకున్నప్పుడే యుద్ధాలు వస్తాయి. వాళ్ళకు కూడా ఒక సమయాన్ని పెట్టాడు. చూడండి, ఇంకా కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? అయ్యా, నేను ఎంత కష్టపడుతున్నానో నా కష్టం వల్ల నాకు ఏమి లాభం కలిగిందని నువ్వు అనుకుంటున్నావేమో, దానికి ఈరోజు దేవుని యొక్క సమాధానము ఖచ్చితంగా నువ్వు వింటావు. ఇంత బాగా పనిచేస్తున్నాము, ఇంత సంపాదించుకుంటున్నాం, కానీ నాకు లాభం ఏమి అని ఆశిస్తున్నావా? చూద్దాం దానికి యొక్క లాభాన్ని. చూడండి, నరులు అభ్యాసము పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని. అయ్యా, ఇవన్నీ పైనుంచి చూడండి, పుట్టుటకు, చచ్చుటకు, నాటడానికి, పెరిగివేయడానికి, ఏడవడానికి, నవ్వడానికి, సమాధాన పడడానికి, చంపడానికి, ప్రేమించడానికి, ద్వేషించబడడానికి, మౌనంగా ఉండడానికి, చూడండి, వీటన్నిటికీ దేవుడు చాలా సందర్భంగా ఒక సమయాలను కేటాయించాడు. అవి ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తాయి. చూడండి, వాటన్నిటికీ తగిన సమయము దేవుడు పెట్టాడు. చూడండి, 11వ వచనం చూడండి. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. అయ్యా, దేవుడు ప్రతి దానికి, ప్రతి విషయానికి, ప్రతి సందర్భానికి ఒక సమయం పెట్టాడు. కానీ మనుషుడే ఏం చేస్తున్నాడు? తొందరపాటు వలన అది తెలుసుకోలేకపోతున్నాడు. చూడండి, మనం ఇంత బాగా దేవుణ్ణి నమ్ముకున్నామా? మనకి ఏదైనా ఆరోగ్యము బాగలేదనుకో, ఫస్ట్ ఎక్కడ పోతాము? హాస్పిటల్కి పోతాము. హాస్పిటల్కి పోయినా తగ్గలేదనుకో, ఇంకెక్కడికి వెళ్తాము? అంతరాలు వేయించుకొని పోతామా? పోమా? చూడండి, దేవుడు ప్రతి దానికి ఒక సమయం పెట్టాడు. ఆ సమయం వరకు మనం వేచి ఉండలేము. కానీ మనకు తెలుసు, దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని వల్లనే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని తెలుసు కూడా మనం ఏం చేస్తాము? ఆ మాటను మీరుతున్నాం. మనమే కాదు, బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద రాజులు కూడా తప్పిపోయారు. ఒక రాజు అయితే దేవుని మాట వినక చచ్చిపోయాడు. ఒక రాజే. ఎవరైనా? మొట్టమొదటి రాజు సౌలు గారు ఎట్లా చనిపోయాడు? చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదికినందుకును సౌలు హతమాయను. హతము అంటే చచ్చిపోయాడు. ఎవరు? సౌలు అంటే మొట్టమొదటగా దేవుని చేత అభిషేకించబడి ఎంచబడినటువంటి రాజు. ఆయన ఎందుకు చనిపోయాడే అంటే, ఇదిగో ఏదైనా కష్టం వస్తే దేవుని యొద్ద విచారించాలి. కానీ ఈయన ఏం చేశాడు? దేవుని యొద్ద విచారించకుండా, దేవుని దగ్గరకు పోకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? కర్ణ పిశాచముల యొద్దకు. చూడండి, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణము చేయు దానిని వెదికినందుకు. అయ్యా,
ఏంటి మంత్రాలు తంత్రాల కోసం కర్ణపిశాచాలు వేసి వాళ్ళ దగ్గరికి పోయి ఇదిగో నాకు మేలు జరుగుతుందా మేలు జరగదా అని విచారణ చేసినందుకు ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. నిజంగా మనకు సమస్య వచ్చిందనుకో దేవుని దగ్గరనే మనము మొరపెట్టుకోవాలి. ఖచ్చితంగా అది దేవుడే తీరుస్తాడు. కొంచెం ఆలస్యమైన కానీ దేవుడే తీరుస్తారు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన కూడా అలాగే చనిపోయాడు. ఇంకొక ఆయన ఎవరు? 2వ రాజుల గ్రంథము చూద్దాం, ఆయన కూడా ఏం చేశాడు. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. అహజ్య సోమ్రోలోనున్న తన మేడ గది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి మీరు ఎక్రోను దేవతయు బయల్జోబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుతానో లేదో విచారించుడని దూతలను పంపగా. ఎవరయ్యా ఈ అహజ్య అంటే? ఇదిగో ఇశ్రాయేల్ దేశానికి ఒక రాజు అయిన సౌలు తర్వాత దావీదు, దావీదు కుమారుడైనటువంటి సౌలు తర్వాత రెహబాము, యరొబాము, అట్లా అహజ్య కొడుకు అహాబు కొడుకు ఈ అహజ్య ఆ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులలో ఈయన కూడా ఒక రాజే. ఈయన ఏం చేశాడు? ఒకసారి మేడ గది మీద నుంచి కిటికీలోంచి కింద పడి రోగి అయ్యాడు. రోగి అయిన తర్వాత తన కింద ఉన్నటువంటి పని వాళ్ళని పిలిచి, అయ్యా నేను రోగి అయినాను కదా, బ్రతుకుతానో చస్తానో అని చెప్పి, ఇదిగో పలానా ఊళ్ళో ఎవరున్నారంట? ఎక్రోను దేవతలు. చూడండి, ఎక్రోను దేవతయగు బయల్జబాబు అనే ఒక దేవత ఉంది. అక్కడికి పోయి నేను బ్రతుకుతానో చస్తానో పోయి విచారించడని ఈ రాజు చెప్పాడు తన దూతలకు. చూడండి, దేవుని ఎంచుకున్న రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు కూడా ఏం చేశాడు? దేవుని మాటకు విధేయత చూపించకుండా ఇదిగో కింద పడి తనకు దెబ్బలు తగిలితే రోగి అయ్యి ఉంటే నేను బతుకుతానో చస్తానని చెప్పి ఇదిగో బయల్జేబు అనే దేవతను విచారించడానికి తన దూతలు పంపాడు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు ఊరికే, ప్రతిదానికి ఒక సమయం పెట్టాడు. అందుకే ఎవరి ద్వారా? ఏలియా ద్వారా తన దేవదూతలు వస్తే ఎదురుపడి, ఇదిగో మీ రాజు మంచం మీద కింద పడి చనిపోయాడు కదా, మంచం మీదనే చచ్చిపోతాడు అని చెప్పి ప్రకటించాడు. చూడండి 16వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడున్నవాడు లేడనుకొని నువ్వు ఎక్రోను దేవతయగు బయల్జబాబు యొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే, నువ్వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమవుదువుగా కానీ చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయాను. చూడండి, ఏదైనా సమస్య వచ్చిందనుకో అన్నీ తెలుసుకున్న మనము ఎవరి దగ్గర విచారణ చేయాలా? దేవుని దగ్గర విచారణ చేయాలి. హాస్పిటల్కి వెళ్ళాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. అలా కాదు, ఇదిగో మేము కర్ణపిశాచాల దగ్గరికి వెళ్తాము, మంత్రాలు వేయించుకుంటాము, అంతరాలు వేయించుకుంటామని చెప్తే దేవుడు కూడా చూస్తే ఊరుకుండడు. ఇదిగో నేను ఇన్నిసార్లు మాట్లాడుతున్నానే, ఇంత చూస్తున్నానే, ఇదిగో నా పిల్లల్ని ఇంతగా ప్రేమిస్తున్నానే, కానీ వీళ్ళు నా దగ్గర ఎందుకు మొరపెట్టలేదు, నాతో ఎందుకు చెప్పుకోవట్లేదని దేవుడు కూడా తన యొక్క సేవకుల ద్వారా మాట్లాడుతాడు. ఒక రాజు మేడ మీద నుంచి కింద పడి రోగి అయితే వాడు ఎక్కడికి పోవాలి? రాజు హాస్పిటల్కి వెళ్ళాలి, లేకుంటే వైద్యులు సంప్రదించాలి, లేకుంటే దేవుని యొక్క విచారణ చేయాలి. ఈయన ఏం చేశాడు? పక్కూరులో ఉండే దేవత దగ్గరికి పోయి విచారణ చేయడని దూతలను పంపిస్తే ఏలియా వచ్చి ఇదిగో నీ రాజు ఏ మంచం మీద ఉన్నాడో వాడు అట్టనే చచ్చిపోతాడు పో అని చెప్పాడు. చెప్పిన వాటి చచ్చిపోయాడు లేదా? దేవుని యొద్ద విచారణ చేయకుంటే అట్లాగే జరుగుతుంది. ఎందుకంటే ఆయన చూస్తూ ఊరుకుండే వ్యక్తి కాదు. అన్యాయం జరుగుతుంటే దేవుడు ఊరుకుంటాడు. చూడండి, మనం అనుకుంటుంటాం దేవుడు నన్ను ఏడ చూస్తాలే, నేను ఏడ కనపడతాలే దేవునికి అని చెప్పేసి. కానీ దేవుడు మొత్తము
ఆయనకు చూడండి ఒకసారి 139వ కీర్తన చూడండి. 139వ కీర్తన 139వ కీర్తన 2వ వచనము 3వ వచనం చూడండి. నేను కూర్చుంచుటడో నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు అయ్యా నువ్వు కూర్చున్నా కానీ లేచినా కానీ అసలు నీ మెదడులో నువ్వు ఏం ఆలోచిస్తున్నా కానీ మొట్టమొదటి ఎవరికి తెలుస్తాయి? దేవునికి తెలుస్తాయి. మనం అనుకుంటుంటాం మనల్ని ఎవరు చూడట్లేదులే, నాతో ఎవరు మాట్లాడట్లేదులే, నా ప్రార్థన ఎవరు వినట్లేదులే, నా సమస్యలు ఎవరికి తెలియట్లేదులే, నేను ఒంటరి వాడిని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావు. లేదు, నువ్వు కూర్చున్నా కానీ నువ్వు లేచినా కానీ నువ్వు మాట్లాడకపోయినా కానీ నీ యొక్క హృదయంలో ఉన్నాయే తలంపులు, ఆ తలంపులు కూడా దేవునికి ముందే తెలుస్తాయి. చూడండి 3వ వచనం చూడండి. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. అయ్యా నేను ఎట్లా నడుస్తానో నీకు తెలుసు, నేను ఎలా నిద్రపోతానో తెలుసు, ఎక్కడ పడుకుంటానో తెలుసు, ఎక్కడ జీవిస్తానో తెలుసు, నాలో జరిగే ప్రతి చర్య నీకు ముందే తెలుస్తుంది. కానీ ఇన్ని తెలిసి ఇన్ని చేసినా కానీ మనం మళ్ళీ దేవుని యొద్దకు రాకుండా మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నాం అనుకో, ఇదిగో ఇందాక మనం చూసాం నవ్వుటకు ఏడ్చుటకు చంపుటకు అని చెప్పేసి, అలాగే మన జీవితంలో కూడా ఆ కార్యక్రమాలు జరగడానికి ఒక సమయము దేవుడు పెట్టి ఉన్నాడు. చూడండి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ప్రతిదానికి ఒక సమయం ఉంది. మనం అడిగిన వెంటనే అది రాకపోవచ్చు, కానీ దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం కోసమే వేచి ఉండాలి. ఇది మనం వాక్యంలో మనం గమనించాల్సిన విషయము. చూడండి ఎక్కడ ఉన్నాము? ప్రసంగి రాసిన గ్రంథంలో ఉన్నాం కదా, 3వ అధ్యాయంలో. ఇందాక మనము ఎక్కడికి వచ్చాము? 11వ అధ్యాయం 11వ వచనం వరకు వచ్చాం కదా. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా చేయుటకు అది చాలదు. మనము దేవుడు ప్రతిదానికి ఒక సమయం పెట్టాడు, వాటిని మనం తెలుసుకునేటికి మనకు శక్తి చాలదు. కాకపోతే మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ధనం సంపాదించడానికి ఒక సమయం పెట్టాడు, అది పోగొట్టుకోవడానికి ఒక కాలం ఉంది. ఇదిగో ఎందుకు సంపాదించుకున్నదంతా మనకే, మనం అనుకున్నట్టే మన జీవితంలో అన్నీ నెరవేరుతున్నాయనుకో ఏమవుతుంది? ఫస్ట్ మాటని చదివాం, మనం అనుకున్నట్టువే అన్నీ జరుగుతున్నాయనుకో, ఇదిగో నరునికి ఏమొస్తుందంట? గౌరవం పెరుగుతుంది. అన్నీ నా ఇష్టానుసారంగా జరుగుతున్నాయనుకో నేను మాట వింటానా? అందుకే దేవుడు లేవనెత్తువాడు ఆయనే, పడగొట్టువాడు ఆయనే, వ్యాధిని పుట్టించేవాడు ఆయనే, వ్యాధిని నయం చేయువాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే, గాయమును మాన్పివేయువాడు ఆయనే, రోగాలను ఇచ్చేది ఆయనే, రోగాలను స్వస్థపరిచేది ఆయనే. ఎందుకంటే ఇదిగో మన యొక్క బలము యొక్క బలహీనతలను బట్టి దేవుడు ఏర్పరిచి ఉంటాడు. సర్వము ఆయన చేతనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూడండి ఇందాక మనం పైన ఒక వచనం చూసాము. ఏం వచనము? వెదుకుటకును, పోగొట్టుకున్నటకును, దాచుకొనుటకును, పారవేటుకును. కొంతమంది డబ్బులు బాగా సంపాదించుకుంటారు, బయటికి ఏం చెప్తారు? మా దగ్గర ఏం లేని చెప్తారు. కొంతమంది డబ్బులు లేకున్నా కానీ ఏం చెప్తారు? అవన్నీ మనం అనుకుంటున్నాం కదా, ఈ గ్రంథంలో ముందే రాసి పెట్టారు ఆ మాటలన్నీ. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి కలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము కలవారు కలరు. అయ్యా చాలామంది ధనవంతులమని చెప్పుకుంటూ ఉంటారు పైకి, లోపలే ఉంటుంది ఏముండదు, ఊరికే బిల్డప్ అందరూ చూడాలి, నాకే
మర్యాద రావాలని చెప్పేసి గౌరవం కోసము చెప్పుకుంటారు. నాకు ఆస్తి అంత ఉంది, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, అక్కడ ఆస్తి ఉంది, పొలాలు ఇల్లు ఉన్నాయని చెప్పి గొప్ప గొప్పగా చెప్పుకుంటుంది. నిజానికి ఏంటంటే వాళ్ళ ఆస్తుల కన్నా ఏముంటాయంటే ఎక్కువ అప్పులు కూడా ఉంటాయి. అప్పుల గురించి లేబు గురించి వాళ్ళు చెప్పుకోరు, గొప్పలు చెప్పుకుంటుంటారు. కొంతమంది నిజంగా ధనవంతులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తారు, బయటికి ఎట్లా అంటారు, దరిద్రలా ఉంటారు. చెప్పుకోరు మాకు అంత ఉంది, ఆస్తి ఇంత ఉందని చెప్పేసి. చూడండి, ఇలాంటి వారు కూడా ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ముందే రాసి ఉంచారు. ఇవి మనం వీటి నుంచి నేర్చుకోవాలి పాఠాలు. చూడండి, కొంతమంది సేవలో కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. సేవలో దేవుని యొక్క పని చేస్తూ డబ్బులు ఆశపడే వాళ్ళు ఉన్నారు. దీనికి మనం బయట ఉదాహరణ కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఒక చూద్దాం. మనకు నయమాను తెలుసు కదా, నయమాను, ఎలీషా, గేహాజ్ ముగ్గురు తెలుసు కదా. నయమాన్కు కుష్ఠరోగం వస్తుంది, ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను పొగొట్టంటే తాగడు దూరం నుంచి పోయి ఆ నదిలో స్నానం చేయమంటే పోయి 3 సార్లు కాదు 7 సార్లు మునిగితే ఆ నయమాను స్వస్థపరుస్తాడు, బాగవుతాడు. బాగైన తర్వాత ఆయన డబ్బు ఆయన తీసుకొచ్చినటువంటి ఆ కానుకలన్నీ ఈయనకి వస్తే ఎలీషా ఏం చెప్తాడు తెలుసు కదా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ మాటలన్నీ. ఇదిగో నేను బాగుపడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, నా కానుకలన్నీ నువ్వే తీసుకొని ఎలీషాకి చెప్తే ఎలీషా ఏం చెప్తాడు, వద్దు నాయనా నేను ఏమీ తీసుకోను, నువ్వు తీసుకొచ్చినది నువ్వే తీసుకెళ్ళిపో అంటే, ఇదిగో నయమాను వచ్చిన దానిని పోతా ఉన్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు గేహాజీ ఏం చేస్తాడు, ఇదిగో నయమాను పోతా ఉంటే నయమాన్ దగ్గరికి పోయి, ఇదిగో మా గురువుగారి దగ్గరికి వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళకి డబ్బు కావాలంట అని చెప్పి ఆ నయమాన్ దగ్గర ఉన్నటువంటి కానుకలు, డబ్బులు, ఒంటెలు అవన్నీ తెచ్చుకుంటాడు. అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని సంతోషంగా ఇంట్లో ఉన్నప్పుడు ఇదిగో ఎలీషా పిలుస్తాడు, నాయన గేహాజీ నా ప్రియమైన శిష్యుడా ఇటు రా అంటే వస్తాడు. ఏం నాయన ఏం చేశావు నువ్వు అంటే, నేను ఏం చేయలేదే ఇంట్లోనే ఉన్నామని చెప్పి ఒక అబద్ధం ఆడతాడు. కానీ ఎలీషా ఒక మాట అంటాడు, ఏం నాయనా నా ప్రియ శిష్యునిగా ఉన్నావే, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నా ఆత్మ రాదా, నువ్వు ఏ పని చేస్తే ఆ పని నాకు తెలియదా, నువ్వేం చేశావు, నేను వద్దు అని చెప్పిన పని ఆ కానుకలు తీసుకొని అంటే నువ్వేం చేశావు, కానుకలు తీసుకున్నావే, ఇది ఏమాత్రం నీకు మంచిదేనా, ఇది నీకు సమయమా అని చెప్పి ఒక మాట మారుతాడు. డబ్బు సంపాదించడానికి ఇదే నీకు సమయమా, ఇలాంటి పని నువ్వు చేసేదని చెప్పి అంటాడు. చూడండి ఆ మాట చూడండి, ఆ సమయమా అనే మాట కోసం వచ్చాను ఈ స్టోరీకి. చూడండి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం చూడండి, 25వ వచనం చూడండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గేహాజీ నువ్వు వచ్చేటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదనను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా, నేను వద్దన్న దాన్ని చేసి ఇదిగో మేలు చేసిన మనము అలాగే ఆశ్రయించి వదిలేసిన మనము నువ్వేం చేశావు, డబ్బుతో దాన్ని నిర్వర్తన చేశావు. నువ్వు డబ్బు సంపాదించడానికి, నువ్వు ఆస్తి సంపాదించడానికి, ద్రాక్ష చెట్లు కొనడానికి, ఒలివ చెట్లు కొనడానికి ఇదేమైనా సమయమనాయనా, ఎందుకు చేసావు అట్లా? ఇదిగో దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఇచ్చాడు. ఇదిగో నువ్వు కష్టపడి సంపాదించుకో,
నిజంగా అది కష్టార్జితం అయితే అది నిలుస్తుంది. ఒకవేళ నువ్వు అది ఇట్లా మోసపూరితంగా సంపాదించుకున్నావు అనుకో, అది ఎప్పటికీ నిలవదు అని. ఇదిగో మనం ఒక మంచి పని చేస్తున్నాము, దేవుని సేవ మనం చేస్తున్నాము. దేవుని సేవ చేస్తున్నప్పుడు మనము ఏం ఆశించకూడదు? డబ్బు ఆశించకూడదు. మనం సంపాదించడానికి ఇది సమయం కాదు అని చెప్పి ఎలీషా గారు చెప్తున్నారు. చూడండి చూడండి ఆ మాట చెప్పి ఆ గేహాజీకి ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠురు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళను. అంతసేపు బాగున్నటువంటి ఆ గెహాజీ ఒక్క మాట చేత ఏమైపోయాడు? శరీరం మొత్తము కుష్ఠరోగం వచ్చింది. ఆయనకే కాదు, ఆయన కుటుంబానికి వచ్చింది. ఇప్పటికే కాదు, సదాకాలం ఉంటుందని కూడా దేవుని యొక్క సేవకుడు మాట్లాడాడు. చూడండి, మనం చేసే పని ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. ఇదిగో మోసపూరితమైన డబ్బులు మనము ఆశపడకూడదు, సంపాదించుకోకూడదు. ఒకవేళ అలాంటి పని ఎవరైనా చేస్తుంటేనా ఖచ్చితంగా ఎవరు చూస్తూ ఉంటారు? దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు కూర్చున్నా కానీ, లేచినా కానీ, పడుకున్నా కానీ, ఏ పని చేసినా కానీ అసలు మనం ఆలోచనలు మనకు రాకమునిపే దేవునికి తెలుస్తాయి. అందుకోసమే మన ప్రతి పనిలో ఏముండాలి? నిజాయితీ ఉండాలి. ఇవన్నీ ఎందుకంటే ప్రతిదానికి దేవుడు ఏమిచ్చాడు? ఒక సమయం ఇచ్చాడు. ఆ సమయం కోసమే మనం ఎదురు చూస్తూ ఉండాలి. చూడండి, సామెతల గ్రంథం చివరికి చూద్దాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అయ్యా, నీ హృదయంలో ఆలోచనలు ఎన్నైనా పుట్టవచ్చు. అది చేద్దాం, ఇది చేద్దాం, ఆస్తి సంపాదించాము, ఇట్లా పోదాం, అక్కడికి పోదామని ఎన్నెన్నో ఆలోచనలు చేసుకోవచ్చు. నీ ఆలోచనలు ఎన్ని వచ్చినా కానీ అవన్నీ వ్యర్థమే. ఎవరి తీర్మానము ముఖ్యము? దేవుని యొక్క తీర్మానమే ముఖ్యం. నేను రేపు అది చేస్తాను, ఇది చేస్తాను, మన జీవితంలో ఎన్నెన్నో అనుకునేవనుకో అవన్నీ నెరవేరవు. ఇదిగో నిజాయితీగా మనము దేవునికి ఇష్టపూర్వకంగా జీవించామనుకో, దేవుడే మన ఎడల ఆ కార్యం చేస్తాడు. ఈ మాటలు మనం హృదయంలో పెట్టుకోవాలి. చూడండి, ఇదే ప్రసంగి గ్రంథంలో అసలు నిజానికి మనిషికి ఏంటయ్యా ముందు ఆనందము, సంతోషము, ఏంటి ఇంత కష్టపడుతున్నా కానీ మనకి ఏంటి దక్కట్లేదంటే, చూడండి 13వ వచనం చూడండి, 12వ వచనం, 3వ అధ్యాయము 12వ వచనం. కావున సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని తెలుసుకుంటుని. అయ్యా, ఈ లోకంలో సంపాదించుకున్న దానిని ఏం చేయాలా? సంపాదించుకున్న దాన్ని ఎత్తిపెట్టకూడదు, ఖర్చు పెట్టాలి, అనుభవించాలి, సంతోషంతో దాన్ని అనుభవించాలి. అంతకంటే సుఖము ఈ లోకంలో ఏం లేదు. అంతా సంపాదించుకున్న దాన్ని కూడగొట్టుకుంటూ పోతున్నావు అనుకో, ఎవరు తినాలి దాన్ని? నీ సంపాదన అంతా పైన చూసాము. కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏంటంటేనా, ఇదిగో కష్టపడుతున్నావు, కష్టపడిన సొమ్మలు ఏం చేస్తున్నావు? దాచుకుంటున్నావు కానీ అనుభవించట్లేదు నువ్వు. ఇదిగో నరునికి ఏంటంటే ముఖ్యంగా ఇదిగో సంతోషంతో నువ్వు సంపాదించుకున్న దాన్ని అనుభవించాలి. ఈ లోకంలో ఎట్ట వెళ్ళిపోవాలా? సుఖముగా కాలం వెళ్ళగొట్టుకుంటూ పోవాలి. లేదు, ఈ లోకంలో నేను 100 సంవత్సరాలు జీవిస్తాను, 110 సంవత్సరాలు జీవిస్తాను అని చెప్పి ఏమీ తినుకోకుండా అనారోగ్యంతో బాధపడుతుంటే అది నరునికి మేలు కాదు. చూడండి 13వ వచనం చూడండి. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చినటువంటి బహుమానమే. అయ్యా, కష్టపడ్డావా, సంపాదించుకున్నావా? నువ్వు సంపాదించుకున్న దాన్ని కూడా తినాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? దేవుని యొక్క అనుగ్రహం కావాలి. బాగా కష్టపడి సంపాదించుకొని నీకు ఆరోగ్యం బాగాలేనుకో తింటాము మనము.
బాగా డబ్బు సంపాదించుకొని బాగా ఆనందంగా తిన్నామనికి అనుకున్న లోపే రోగం వచ్చిందనుకో ఏం చేస్తాము? హాస్పిటల్ పాలవుతాము. ఆ, పాలు, గుడ్లు, ఇడ్లీ అవే ఇంకా జీవితం. ఆస్తి అంతా ఇక్కడే ఉంటుంది. అందుకోసమే ఇదిగో నువ్వు కష్టపడి సంపాదించుకున్న దానికి అనుభవించాలన్నా కానీ ఎవరు అనుమతి కావాలి నీకు? దేవుని యొక్క అనుమతి కావాలి. అది దేవుడిచ్చినటువంటి బహుమానమే అని సౌలు గారు చెప్తున్నారు మనకు. చూడండి, దేవుడు చేయి పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని, దానికి ఏది చేర్చబడదు, దాని నుండి ఏది తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. అయ్యా, దేవుడు ఎందుకు ఇన్ని నియమాలు పెట్టాడు? చావడానికి, బ్రతకడానికి, పుట్టుటకు, ప్రేమించడానికి, ద్వేషించబడానికి, కొట్టడానికి, చంపడానికి, ఇదిగో ప్రేమించడానికి, పోగొట్టుకోవడానికి, సంపాదించుకోవడానికి. ఎందుకు ఇన్ని నియమాలు చేశాడంటే ఇదిగో నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికే. అవి దేవుడు నియమించినటువంటి నియమాలు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చివరిగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలకే భయపడి జీవించాలి అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతిదానికి దేవుడు ఒక నియమం, ఒక సమయం, ఒక కాలం పెట్టాడు. అందుకోసమే మనము వాటికి అనుగుణంగా జీవించాలి. చివరగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చూద్దాం. పౌలు గారు కూడా ఒక మాట చెప్తున్నారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడు. అయ్యా, పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఇదిగో ఈ లోకంలో నేను జీవిస్తున్నప్పుడు నా జీవితానికి ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని వదిలేశాను. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తానంటే అన్నిటికంటే ఉత్తమమైన జ్ఞానం ఎవరు? యేసు ప్రభువారే. ఆ జ్ఞానం కోసము ఈ లోకంలో నాకు ఏ లాభం వచ్చినా కానీ వాటన్నిటిని నేను ఎటు చూస్తానంట? నష్టంగా చూస్తాను, పెంట వలె చూస్తాను. నాకు అవేం వద్దు. నాకు ఎవరు కావాలంటే నిజంగా ఆ యేసుక్రీస్తు యొక్క జ్ఞానం నాకు కావాలి. ఆ నామం నాకు తోడై ఉన్నాయనుకో ఈ లోకం మొత్తం నాకు వేరైనా కానీ నేను క్షేమంగా ఉంటాను అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. ఇదిగో ఈ లోకంలో నాకు ఏమొద్దు, సమస్తము నష్టంగా ఎంచుకుంటాను. ఇదిగో క్రీస్తు యొక్క నామము, ఆయన జ్ఞానమును సంపాదించుకుంటాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో ఏది కావాలి, ఏది అవసరమో వాటిని మనం క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన సంపాదన ఏంటి, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ నియమాలకు అనుగుణంగా దేవుడు సకాలంలో మన యొక్క జీవితంలో నెరవేరుస్తాడు. ఈ మాటలు మనం హృదయంలో పెట్టుకొని నడుచుకున్నామనుకో దేవుని యొక్క ఆశీర్వాదకానికి మనం కూడా పాత్రలు అవుతాము. ఈ మాటలు మన హృదయంలో పెట్టుకొని మనం కూడా మన జీవితంలో మేలులు పొందాలని యేసు ప్రభు యొక్క పేరిట మీకు అందరికీ మనవి చేసుకుంటూ నా వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడి కొన్ని వచనములు దీవించునుగాక.